10 ఏళ్ల అరణ్యవాసం ముగిసింది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఈ నేపథ్యంలో స్వగృహ ప్రవేశం చేయాల్సిందిగా వైకాపా శ్రేణులకు విజ్ఞప్తి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం రాజశేఖర్ రెడ్డి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం కాంగ్రెస్లోకి రండి, కదలి రండి అని తులసిరెడ్డి అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తిరిగి ప్రారంభమైంది. గత చరిత్ర పునరావృతం అవుతా ఉంది. ఒకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం, తిరిగి ఆ వైభవం ప్రారంభమవుతా ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు పిలుపుస్తా ఉంది. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి, స్వతంత్ర ప్రవేశం చేయండి. మీరు మేము చేయి కలిపి, భుజం కలిపి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా జీవితాశయమని రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవారు. ఆ ఆశయ సాధన కోసం మీరు మేము కలిసికట్టుగా కృషి చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి, స్వగృహ ప్రవేశం చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు పిలిపిస్తా ఉంది.